హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నైట్ రొటీను 7-10 వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూసేయండి. ఫస్ట్ అయితే కాయగూరలు ఏమేమి ఉన్నాయనేసి అని చెక్ చేసుకుంటాను రేపు మార్నింగ్ టిఫిన్కి, అలాగే పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడే నైటే నేను అన్నీ చెక్ చేసుకొని పెట్టుకునేస్తాను అనమాట. నైట్కి అయితే టిఫిను రవ్వ కిచిడి అలాగే టమోటా చట్నీ చేస్తున్నాను. దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు వేసి చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకునేయాలి. ఒక 3 టమోటాలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పక్కకు పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా మంచినపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీ కారానికి తగినంత వేసుకోండి. కొద్దిగా అల్లం ముక్క, అలానే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకునేసి దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియను, అలానే పసుపు కొంచెం వేసుకొని టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకునేద్దాం. దీంట్లో కొద్దిగా కల్లుపు, అలానే కొత్తిమీర కరివేపాకు వాష్ చేసి వేసుకునేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దీన్ని క్లోజ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చి దీంట్లో ఇప్పుడు చింతపండు వేసుకునేద్దాం. టమాటాలో కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి నేను ఇంత యాడ్ చేస్తున్నాను, మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. దీంట్లో వాటర్ వస్తుంది కదా, ఇదంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ టిఫిన్కైనా రైస్కైనా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతి, అలాగే ఉప్మా, కిచిడీకి దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము. ఈ విధంగా వాటర్ వస్తుంది కదా, ఇదంతా ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కకు తీసి చల్లార్చి మిక్సీకి వేసుకునేద్దాం. దీన్ని మిక్సీకి వేసుకున్నాక పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా కూడా తినచ్చు, బాగుంటుంది. నేనైతే పోపు పెట్టుకోను, ఇలానే తినేస్తాం మేము. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే రవ్వ కిచిడి చేస్తున్నాను. ఫస్ట్ రవ్వ వేయించి పక్కకు పెట్టుకునేద్దాం. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసుకొని ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిగా మంచినపప్పు, ఆవాలు వేసి ఫ్రై చేసి దీంట్లో ఆనియను, అలానే అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అవనిచ్చి దీంట్లోనే క్యారెట్ ముక్కలు కొంచెం, అలానే టమోటా, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై అవనిచ్చి దీంట్లో వాటర్ యాడ్ చేసుకునేద్దాము. ఇది వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయ్యేదానికి మూత క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో రవ్వ వేసి మిక్స్ చేసుకునేద్దాం. అంతే, ఒక 2 నిమిషాల్లో కిచిడి రెడీ అయిపోతుందన్నమాట. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చితే ఈ 2 మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను వేడివేడిగా. నిజంగా టేస్ట్ అయితే బాగుంటుందని ఈ విధంగా ట్రై చేయండి. అంటే మా సైడ్ ఈ విధంగా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇప్పుడైతే అందరం తినేసాము, బట్టలు ఉన్నాయి, మడతేసి పెట్టేశాను. ఇప్పుడైతే అంతా క్లీన్ చేసుకునేయాలన్నమాట. సపరేట్ గిన్నెల్లో మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా క్లీన్ చేసేయాలి. ఏదేమైనా ఆడవాళ్ళకి నైట్ క్లీన్ చేసి పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ లేయంగానే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈ విధంగా టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఎంత లేట్ అయినా నైట్ క్లీన్ చేసేయాల్సిందే. మీరు కూడా ఇంతేనా? నేనైతే ఎంత పనున్నా ఎంత లేట్ అయినా నైట్ క్లీన్ చేసేసే పడుకుంటాను. మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు మార్నింగ్ లేసిందే ఫస్ట్ వెళ్ళేది వంట రూమ్లోకి కాబట్టి అన్నీ నీట్గా ఉన్నాయంటే మనం ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. కిచెన్లో ఎక్కడ వాడు ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేది గ్యాస్ అయితే నేను వెట్ క్లాత్ పెట్టి తుడిచేస్తాను అనమాట. ఏ సోప్ నీళ్ళు అవన్నీ ఏమి యూజ్ చేయను, డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఆ విధంగా తుడిచేస్తాను. ఇప్పుడైతే ఒక బిందె నిండికి ఎప్పుడు నైట్లో వాటర్ పట్టి పెట్టేస్తాను పక్కన. ఇప్పుడు సామాన్లు కడిగేస్తున్నాను. ఇవన్నీ కడిగేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సామాన్లు ఇవన్నీ ఒక ఎమోషన్ అన్నమాట. కడిగేయడం, తుడిచేయడం, సర్దేయడం ఇవన్నీ తప్పదు. నేనైతే డైలీ నైట్ ఈ విధంగానే అనమాట. ఎంత లేట్ అయినా ఎంత టయర్డ్గా ఉన్నా
అన్నీ చేసేసే పడుకుంటాను. ఒక్కసారి అలవాటైతే ఇది కంటిన్యూగా అలాగే అలవాటైపోతుంది. ఇప్పుడైతే అన్ని సామాన్లు కడిగేస్తాను. షింక్ కూడా కడిగేస్తున్నాను. ఇప్పుడు సామాన్లు కడుగుతాం కదా, ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. నీట్గా దాన్ని కూడా తుడిచేస్తున్నాను. లేదంటే వైట్గా కిందంతా వైట్గా అయిపోతుంది అనమాట, కర్రలాగా. అంతే అండి. నీట్గా చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా నీట్గా ఉంటే ఆ ఆనందమే వేరు. నీట్గా సామాన్లు షింకు అంతా నీట్గా కడిగేస్తాను. గ్యాస్ అంతా ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. మార్నింగ్ లేసి వచ్చిందే కూడా అన్ని పనులు చకచకని చేసుకునేయచ్చు. టిఫిన్, పిల్లలకి లంచ్ బాక్సు మనం నీట్గా టక్టకని చేసుకునేసి మన పనికి మనం పోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే హాల్లో కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇది కూడా క్లీన్ చేసుకునేద్దాం. పిల్లలు చదువుకున్నారు కదా, ఆ స్టడీ టేబుల్ ఈ విధంగా పడేసి వెళ్ళిపోయినారు. వాళ్ళైతే 9కి అంతా పడుకునేస్తారనమాట. ఇప్పుడు నీట్గా సర్దేశాను. అంతే అండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన కోసం కేటాయించి ఈ పనులన్నీ చేసుకునేసామంటే మార్నింగ్ ప్రశాంతంగా ఒకరోజు లేటుగా లేచినా హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్ని పనులు. నేనైతే నైట్ ఈ విధంగానే చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవాల్సిందే. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.